ఇంటర్లింక్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో మనం ఇంటర్లింక్ వ్యాలెట్ యొక్క బ్యాకప్ ఎలా చేయాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. చాలామందికి తెలుసు, అయినా సరే తెలియని వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇంటర్లింక్ వ్యాలెట్ బ్యాకప్ చేయకపోతే ఏమవుతుంది అని డౌట్. ఇంటర్లింక్ బ్యాకప్ చేయకపోతే మన వ్యాలెట్ అనేది స్కామ్ అవుతుంది. అలాగే యాప్ ఎప్పుడైనా మా మొబైల్ నుంచి డిలీట్ అయినట్లయితే రికవరీ చేసుకోవాలంటే ఈ బ్యాకప్ చాలా అవసరం అండి. సో ఈ బ్యాకప్ చేసుకుంటేనే మనకి మన ఈ వ్యాలెట్ అనేది సేఫ్గా ఉంటుంది. నా ఛానల్ మీరు మొట్టమొదటిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ అని సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను పెట్టిన ప్రతి వీడియో మొట్టమొదటగా మీ నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కి వస్తుందండి. అలాగే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఇక్కడ గ్లోబల్ సింబల్ క్లిక్ చేసినప్పుడు పైన యాప్ మరియు వ్యాలెట్ ఉంది కదండి. ఆ వ్యాలెట్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి పాస్ కోడ్ అనేది అడుగుతుంది. మన యొక్క పాస్ కోడ్ ఏది ఉంటే అది మీరు ఏది ఇచ్చారో ఆ పాస్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత అన్లాక్ చేయండి. అన్లాక్ చేసిన తర్వాత మనకి వ్యాలెట్ అనేది ఓపెన్ అవుతుంది కదా. ఈ వ్యాలెట్ ఓపెన్ చేసిన తర్వాత మనకి చూడండి డాలర్ సింబల్ పక్కనే 0.00 పక్కనే బ్యాకప్ అని ఉంది కదండి. ఈ బ్యాకప్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత షో మై రికవర్ పేజ్ అని ఉంది కదండి, దాని మీద క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసిన తర్వాత ఈ యొక్క 12 కోడ్స్ వస్తాయండి. ఈ 12 కోడ్స్ ఏమో మనం ఎక్కడ పేపర్ మీద ఎక్కడైనా మన డైరీలో కానీ ఎక్కడో రాసి పెట్టుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకున్న తర్వాత కింద బ్లూ కలర్ ఉంది, దాని మీద క్లిక్ చేయండి. చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ఎందుకంటే మన వ్యాలెట్ డిలీట్ అయిపోతే మళ్ళీ రికవరీ చేసుకోవాలంటే ఈ కోడ్స్ తప్పనిసరిగా ఉండాలండి. ఇది మర్చిపోకూడదు. ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకి 6th ప్లేస్, అలాగే 7th ప్లేస్, అలాగే 11th ప్లేస్ అని అడిగింది కదండి. మనం రాసి పెట్టుకున్న కోడ్ ఏవైతే ఉన్నాయో వాటిని సెలెక్ట్ చేసిన తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. కంటిన్యూ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా బ్యాక్ అయిపోతుందండి. ఇక్కడ చూడండి, ఇక్కడ బ్యాకప్ అని ఉండేది, ఆ బ్యాకప్ అనేది ఇప్పుడు హైడ్ అయిపోయింది. అంటే మనము మన వ్యాలెట్ని బ్యాకప్ తీసుకున్నాం. ఈ విధంగా మనం బ్యాకప్ తీసి పెట్టుకుంటే మన వ్యాలెట్ హ్యాక్ అయ్యే అవకాశం ఉండదండి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని మొట్టమొదటిగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనండి, థ్యాంక్ యూ అండి. ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్గా ఉందనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.